British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సమాజంలో ఎంతో వివక్షకు, చిన్న చూపుకు గురవుతున్న కమ్యూనిటీ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు కూడా మనుషులేనని, మనలో ఒకళ్ళు అనే ఆలోచనే ఉండదు చాలామందికి. ట్రాన్స్జెండర్స్ ఎన్నో మోసాలకు గురవుతూ ఉంటారు. వారి మీద దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యలకు గురవుతూ ఉంటారు. అలాంటి వారికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్టా గారు. వారికి ఎన్నో రకాలుగా న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తున్న లక్ష్మీ కట్టా గారితో ఇప్పుడు మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు ట్రాన్స్జెండర్స్కి ఎంతో అండగా నిలుస్తున్నారు, భరోసానిస్తున్నారు. ముందుగా మీ ఎల్ఆర్ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం? ఎల్ఆర్ ఫౌండేషన్ అంటే లైఫ్ అండ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యామిలీ మ్యాటరు, మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి, అంటే లవ్లో కానీ పెళ్ళిలో కానీ సామాజికంగా దెబ్బతినడం అంటే అది డిఫరెంట్, ఫైనాన్షియల్లో అది. సో ఇలాంటి వాళ్ళకి ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక నేను వాళ్ళకి ఏ రకంగా అయినా ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, షెల్టర్ ప్రొవైడ్ చేయడము, లీగల్గా కేసెస్ ఫ్రీగా చేయడము, అట్లా విక్టిమ్స్ వాళ్ళని షెల్టర్ హోమ్స్ పెట్టడము, పిల్లలు ఉంటే కనుక వాళ్ళని కొంచెం ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడము, వదిలేసి వెళ్ళిపోవడం, అలాంటి పిల్లలను కూడా నేను గార్డెన్గా ఉండేసేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పు చెప్పడం, లేకపోతే అక్కడి నుంచి పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయడం, మదర్ ఉంటే మదర్ ఐడెంటిటీ కార్డ్ పెట్టి, ఆధార్ కార్డ్ పెట్టి, ఇలాగ కొన్ని సేవా కార్యక్రమాలు అంటే నా వంతు నేను చేయటం అవుతుంటుంది. ట్రాన్స్జెండర్స్కి కూడా మీరు లీగల్గా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి సమస్యలతో, బాధలతో వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు? ట్రాన్స్ విమెన్ మేడం, ట్రాన్స్ విమెన్స్ ఎట్లాంటివి వస్తారంటే, మనకి కనిపించేది ఒక 10-15% అంటే 100% వాళ్ళకి బాధలు ఉన్నాయి. అంటే అన్ని రకాలుగానే బాధలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, డబ్బులు కావాలి. బ్రదర్స్ యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి డబ్బులు కావాలి. సో రూమ్స్ అద్దెకి ఇవ్వరు. సో కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం సీనియర్ జూనియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా కానీ ఎంత కమ్యూనిటీలో ఉన్న, ఫ్యామిలీలో ఉన్న, పర్సనల్గా అంటే ఒక అబ్బాయిని ఇష్టపడడం, అబ్బాయితో ట్రావెల్ చేయడం, లేకపోతే అబ్బాయికి డబ్బంతా పెట్టడం, వాళ్ళు సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోవడం, వీళ్ళు ఎవరితోటైనా చెప్పుకోవాలంటే వీళ్ళు ఇంతే అని మాట్లాడడము, వాళ్ళని రకరకాల సంబోధనలతోటి పిలవడము, తర్వాత కొన్ని నైట్ టైమ్స్లో వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే బెగ్గింగ్ అంటే కూడా బాగోదు, కలెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద వాళ్ళని వేరే విధంగా ప్రేరేపించడం అని చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే కొంతమంది అంటే 15 years నుంచి నాకు వీళ్ళతోటి అంటే ఇండివిజువల్గా, అంటే ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్, ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్, అంటే నేను కమ్యూనిటీతో వర్క్ చేయను. సో ఇండివిజువల్గా ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి నేను ఎవరైనా కనిపిస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీరు అడ్వకేట్ అని అడిగితే అవును ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఫ్రీగా చేస్తానని చెప్పి అట్లా కూడా నేను చాలామందికి దగ్గర అవ్వడం జరిగింది. అలా కొన్ని ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్తో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా పెళ్ళిళ్ళ విషయంలో కూడా రీసెంట్గా వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఫిజికల్గా పూర్తి ఫెమినిటీతో ఉంటున్నారు, అంటే హాఫ్ లాగా కాకుండా చాలామందిని అయితే అసలు గుర్తుపట్టలేము మనం. సో ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళు డే రొటీన్ ఎట్లా ఉంటుంది, నైట్ రొటీన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, పిల్లల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు, నైబర్స్ పట్ల ఎట్లా ఉంటారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అనేది నేను చేస్తాను, కనుక్కుంటాను. ఈ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు కదా. ఎవరైనా కాస్త ప్రేమ చూపించగానే, ప్రేమిస్తున్నాము అనగానే నమ్మేస్తూ ఉంటారు. అలా పెళ్ళిళ్ళు చేసుకొని మోసపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ట్రాన్స్జెండర్స్లో. మనం ఈ మధ్య కాలంలో చూసిన అంకితా రాజ్, ఒక అతను రాజ్ కుమార్ అనే అతను అంకిత అనే ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కాపురం పెట్టారు. ఎన్నో వీడియోస్, ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఇద్దరు విడిపోయినట్టుగా తెలుస్తోంది. అంకిత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా మార్చేసింది, అంకిత నాయుడు అని చెప్పి. ఇలా ఎందుకు జరుగుతోందంటారు? ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళిద్దరికీ మధ్య నుండే ఆ వ్యక్తిగత విషయాలు అయితే మనకు తెలియదు, కానీ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి.
ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి ఉంటారు. అంటే ఒక చిన్నప్పటి నుంచి ఐసోలేటెడ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. అంటే అందరితో ఉన్నా గూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, కొన్ని ఏంటంటే అదే వాళ్ళకి చాలా మెడికల్ కౌన్సిలింగు ఇప్పుడు వాళ్ళకి ఒక థెరపీ సెంటర్స్‌లా వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటయిపోయాక అంటే కొంచెం ఫ్రీడమ్‌గా ఉంటారు వాళ్ళు. జనరల్‌గా ఒక వాళ్ళని చూసి భయపడడము అంటే విమెన్ క్వాలిటీస్ ఉండవు అని అంటారు గానీ, కొంచెము ఆ క్వాలిటీస్ అంటే బయోలాజికల్‌గా కొంచెం వస్తూ ఉంటది. ఆ ఇండిపెండెన్స్ మామూలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కొన్ని నచ్చవు. ఇలాంటి ట్రాన్స్‌జెండర్‌లో అది ఎక్కువగా ఉంటది. కానీ చాలామంది అంకితా రాజ్ విషయం అయితే నాకు తెలీదు ఆళ్ళ పర్సనల్ లైఫ్ గాని. కానీ ఈమె ఎక్స్‌పోజ్ అయ్యింది. ఎక్స్‌పోజ్ అవ్వని ఫ్యామిలీస్‌లో అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే 90% వాడుకొని కొన్ని రోజులు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, లేదా జాబ్ చేయడానికి వేరే ఊరు నుంచి ఇక్కడికొస్తారు. వీళ్ళకి ఏ ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోనే పరిచయం అవుతారు. వాళ్ళని వీళ్ళు ఇది చేస్తారు. వీళ్ళేమో కొంచెం నాన్న, చిన్ని, కన్నా, బుజ్జి అనేటప్పటికి వీళ్ళు ఇదైపోతారు. సో, అది ఎవరికైనా చెప్పుకుంటే ఏమైతారంటే, మీ వాళ్ళు ఇట్లనే చేస్తారు, మీరంతా ఇంతే అని అంటారని చెప్పుకోలేరు. కానీ వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి పొద్దున్నుంచి అర్ధరాత్రి, అపరాత్రి ట్రైన్‌ల మీద, బస్ స్టాండ్‌లో అక్కడ, ఇక్కడ ఫంక్షన్స్‌కి కష్టపడి తెచ్చిన డబ్బులంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ ఫుడ్‌కి, వాళ్ళ మందుకి, వాళ్ళ బట్టలకి, లేకపోతే వాళ్ళు లగ్జరీస్‌కి, వాళ్ళు ట్రిప్పులని ఇప్పుడు ఇవన్నిటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళు తిని తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు మానసికంగా, శారీరకంగా ప్లస్ ఫైనాన్షియల్‌గా, సామాజికంగా కూడా వాళ్ళు దెబ్బతింటారు. ఒకేసారి 4 వైపులని దెబ్బతినేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. దానివల్ల కూడా కొంతమంది వైల్డ్‌గా బిహేవ్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఎక్కువ శాతం అబ్బాయిలేంటంటే ఇంట్లో చేసుకున్న పెళ్ళే, ఫ్రెండ్స్ మధ్య చేసుకున్న పెళ్ళే, ఈ పెళ్ళిళ్ళన్నీ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ పెళ్ళి చెల్లదు, బయటికెళ్తే నీ పెళ్ళికి వాల్యూ లేదు, నువ్వు చచ్చిపోతానన్నావని చూడండి ట్రాన్స్‌జెండర్‌కి చాలామంది అమ్మాయిలకి ఈ చేతులన్నీ కట్లుంటాయి. చాలామందికి. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు పెయిన్ ఎవరితోనూ కూడా షేర్ చేసుకోలేరు ఎక్కువ. ఇప్పుడు పక్క ఫ్రెండ్‌తో చేసుకోవాలంటే ఆమె కూడా అలాంటి విక్టిమే. ఇద్దరు కలిసి ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. సో దట్ ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువ కారణాలు ఉండడం వల్ల నేనేమంటే అది లీగల్ చేయాలి. ఒక పెళ్లి చేసుకుంటే కూడా అది లీగల్‌గా అవ్వాలి పెళ్ళి. హిందూ సెరమనీ ప్రకారంగా అవ్వాలి, లేకపోతే క్రిస్టియన్ సెరమనీ ప్రకారంగా రైట్స్ ప్రకారంగా అవ్వాలి. అది రిజిస్ట్రేషన్ కూడా చేయాలని ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. తొందరలో 1-2 పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ట్రాన్స్జెండర్స్ అనగానే ఎక్కువగా సెక్స్ వర్క్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు, అలాగే బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, కలెక్షన్కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసే పెద్దగా సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా? ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు ఈ ట్రాన్స్‌జెండర్‌లో కొంచెంగా ట్రావెలింగ్ ఉంది మ్యామ్. ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడంతా అప్పుడు సమాజానికి భయపడేవాళ్ళు, బయటికెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఇంకా కాన్బర్ట్ సిట్యుయేషన్స్‌లో ఒక అబ్బాయిగా పుట్టిన వాళ్ళు 2-3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు బ్రతికుండలేక వాళ్ళు ఒక మెన్ అయ్యుండి ఫీమేల్ ఫీలింగ్స్ ఉండి వాళ్ళిద్దరూ కలిసి ఒకే బాడీలో ట్రావెల్ చేయలేక వాళ్ళు చాలా చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చి వదిలేసి వచ్చేసేసి కూడా ఉండి దూరం నుంచి వెళ్ళి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండి వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు కూడా నేను చూశాను. వాళ్ళు నా పిల్లలని చెప్పి ఒక ట్రాన్స్ మెన్గా మారిపోయిన వాళ్ళు ముందు అబ్బాయిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుని ఏడ్చుకుని ఇలా చేస్తాం మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ నెట్వర్క్ బాగా ఇదయ్యిందో, అందరికి అందుబాటులో వచ్చిందో, ఎక్కడ ఆపరేషన్ చేస్తారు, ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి, హార్మోన్స్ అంటే ఎలా తీసుకోవాలి, ఎయిర్ ఎలాగా లేడీలా పెట్టుకోవాలనేది అంటే పూర్తి ఫెమినిటీతో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అంటే చూసి దగ్గరగుండి బాగా అబ్జర్వ్ చేస్తేనే కానీ వీళ్ళు ట్రాన్స్ విమెన్ అని తెలియదు. అప్పుడు ఏం చేశారంటే ట్రాన్స్ విమెన్కి కూడా ఆధార్ కార్డులో, పాన్ కార్డులో
తల్లిదండ్రుల పేరు పెట్టేది ఉండేది. ఇప్పుడు ట్రాన్స్ విమెన్ కూడా ఇప్పుడు ఏ పేరు ఉందో అదే ఆధార్ కార్డ్తో వాళ్ళకి అన్ని ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మారుతున్నారు, ఇంకా మారాలి. వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కమ్యూనిటీ ప్రకారంగా కాకుండా అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీని కాదని ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు కమ్యూనిటీని వదిలి బయటకు వచ్చి ఇండివిజువల్గా చాలా జాబ్స్ చేయడము, బిజినెస్ చేయడము, తర్వాత ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు అంతా మంచి ఆపరేషన్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఆపరేషన్ చేయించుకోవడము, పూర్తి ఈ జాస్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒక ఫెమినిటీ ఒక విమెన్లా రావడం, ఢిల్లీ వెళ్ళేసేసి వాళ్ళంతా సర్జరీస్ చేయించుకుని అమ్మాయిల్లో ఉంటున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళని అంటే అలా చూడట్లేదు, లేడీలానే మ్యాక్సిమం ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి రాను ఏంటంటే వీళ్ళు ఇంకొక 10 yearsలో అసలు తెలియకుండానే చేంజ్ చేసుకుంటారు అందరూ. ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి తెలియకుండానే చేసుకుంటారు. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇవంటే అన్నీ చూస్తున్నారు. కాబట్టి పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఆడ మగ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇలాగా ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి నడవడం అనేది కొంత అసాధ్యంలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చాలామందికి ట్రాన్స్జెండర్స్కి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అలా విడిపోయిన వాళ్ళు కానీ చాలా కాలంగా కలిసి ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్లో? ఉన్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా డేటింగ్లో ఉండే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో రీసెంట్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఇద్దరు వచ్చాయి కాంప్లికేషన్స్, మంచిగా పెళ్లి చేసుకున్నారు. నేను అడిగాను అప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, నేనే డీల్ చేసినప్పుడు అడిగాను, నీకేంటి ప్రాబ్లం, ఎందుకు నువ్వు ఆమెతో ఉన్నావు, అసలు ఏంటి. నేను అమ్మాయిని కూడా అడిగా, ఎందుకు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందంటే వాళ్ళు చెప్పింది ఒకటే, యూట్రస్ ఒక్కటే ఉండదు. ఈ జనరేషన్లో ఇప్పుడు డాక్టర్స్ ఫుల్ ఫెమినిటీ అంటే ఏంటంటే ఏజ్ ఫర్ అంటే బయాలజికల్గా మనం ఎలా పుడతామో అలాగే ఉంటుంది మొత్తం అన్నీ కూడా. లెగ్స్లో థైస్లో ఫ్లష్ తీసి వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా చేసి అంత హై టెక్నాలజీ వచ్చేసింది. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా నేను దగ్గర నుంచి వాళ్ళతో ట్రావెల్ చేస్తాను, వాళ్ళు ఎప్పుడైనా దూరం నుంచి వచ్చినప్పుడు మా అనేసి పట్టుకుంటారు, అంటే వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను. ఎందుకంటే వాళ్ళంత సిన్సియర్గా ఉంటారు నా దగ్గర ఉన్న వాళ్ళే జనరల్గా. అంటే ట్రాన్స్ విమెన్ అంటే సెక్స్ వర్క్ చేస్తారు, తాగుతారు, రాత్రిలోకి ఇలా ఉంటారు, గుట్కాలు నవ్వులుతారు, ఇది కొన్ని ఉంటాయి. కానీ ఎంత డీసెంట్గా చాలా చదువుకున్న అమ్మాయిలాగా నాకైతే ఎప్పుడు అంటే వాళ్ళు అంటేనే కానీ మేము ట్రాన్స్ అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఇంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మా ఇంట్లోకి వస్తే నేను వాళ్ళకి భోజనం పెడతాను. పాత రోజుల్లో వాళ్ళు ఇళ్ళల్లో భోజనం చేసేవారు కాదు, వాళ్ళకి కొన్ని మురిగి మాత పూజ అని ఒకటి చేస్తారు వాళ్ళు. సో దాని ప్రకారంగా వాళ్ళకి కొన్ని నియమాలు ఉండేవి. అంటే ఈ మెనిస్ట్రల్ పీరియడ్స్ వచ్చే వాళ్ళు బట్టలు కట్టుకోకూడదు, వాళ్ళు ఎవరైనా పాత బట్టలు ఇస్తే కట్టుకోరు జనరల్గా అప్పట్లో, ఇవన్నీ అట్లా ఉండేవి. సో ఇప్పుడు అలా ఏం లేదు. నేను ఫస్ట్ డే మా ఇంటికి వచ్చినప్పుడు లంచ్ టైం కదా భోజనం చేస్తారంటే చేస్తాం మేడం, ఎందుకంటే అమ్మాయి వీళ్ళకి అవి తెలియదు. అంటే 15-20 years బ్యాక్ ట్రాన్స్ విమెన్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ నియమాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు అమ్మాయిలకి తెలియదు. అంటే అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉంటున్నారు. ట్రాన్స్ మెన్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అంటే అమ్మాయిలుగా ఉండి అబ్బాయిలుగా ఎవరైనా మారుతున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఒక అమ్మాయి ఉన్నది, షీఈస్ వర్కింగ్, అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర వర్క్ చేస్తుంది ఆమె. సో నేను ఆమె చూస్తే నేను ట్రాన్స్ ఉమెన్ అనుకున్నాను. వాయిస్ ఒకటే మేల్లా ఉంటుంది, అమ్మాయి చూస్తే కొంచెం మేల్ లుక్ ఎక్కువ ఉంది. నేను ఆమె ఎప్పుడు ఈమె ట్రాన్స్ అంటే ఫీమేల్గా ఆమె సర్జరీస్కి వెళ్తుందేమో అనుకున్నా. సర్ప్రైజ్ ఏంటంటే మొన్న నాతోటి మీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్గాను అంటే ఏంటి చెప్పు అని అంటే ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతుందంట అంటే చెప్పు అని అంటే యాక్చువల్గా ఆమె పుట్టడం అమ్మాయిగా పుట్టింది, ఆమె మెచ్యూర్ కూడా అయింది ఒకసారి, కానీ కొంచెం అంత ఇది కాలేదు. కానీ ఇప్పుడు షీ వాంట్ టు బీ మెన్ అనమాట. ఆమె ఎలా చేయించుకోవాలి ఏంటి మేడం దగ్గరికి ట్రాన్స్జెండర్స్ వస్తారు కదా ఆఫీస్కి వస్తే తెలిసింది. అప్పుడు వాళ్ళు ఉంటే ట్రాన్స్ విమెన్ ఉంటే అప్పుడు అడిగితే నేను వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చి నీకు ఏదన్నా కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎక్కడ డాక్టర్స్ ఉంటారో అని చెప్పాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమ్మాయిగా పుట్టి మెచ్యూర్ అయ్యి డేట్స్ వచ్చి
తర్వాత వాళ్ళలో హార్మోన్స్ అనేవి మెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రావడం వల్ల వాళ్ళ అమ్మాయిలుగా ఉంటూ కూడా అమ్మాయిల్ని ఇష్టపడి అబ్బాయిగా మారాలనేసి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు సొసైటీలో ఎక్కువ అవుతున్నారు. మరి రీజన్ ఏంటనేది మనకు తెలియదు. అంటే పాత రోజుల్లో బయటపడలేదా, లేకపోతే ఇప్పుడు వస్తున్నారా, లేదా ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నారని తెలియదు. రీసెంట్గా అది కూడా ఒకటి నా దగ్గరికి వచ్చింది. నేను కూడా ఫస్ట్ అనుకున్నా, నాకు అది తెలియదు. సో కూర్చోబెట్టి మాట్లాడితే తను చెప్పింది ఏంటంటే, నేను అమ్మాయిగానే పుట్టాను, అంతా అమ్మాయిలానే ఉన్నాను ఇప్పటికీ కూడా, నేను మెచ్యూర్ కూడా అయ్యాను, కానీ నేను ఇప్పుడు ఏమంటూ చేంజ్ మై జెండర్. లక్ష్మి గారు, మీరు ఒక సీనియర్ లాయర్, ఎన్నో కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ ఈ రోజుల్లో మరీ దారుణంగా తయారవుతున్నాయి. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఏదైనా కేసు ఉందా, ఎప్పటికీ గుర్తుండిపోయి ఏంటి ఇలా తయారవుతున్నారు అందరూ అని మీకు అనిపించే కేసు ఏదైనా ఉందా? మ్యామ్, దాదాపు నేను 18 years నుంచి మొత్తం ఇదే ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రమే ఎక్కువ చేస్తాను. నేను దగ్గరికి ఎంతోమంది లేడీస్ లేకపోతే మగవాళ్ళు కేసుల గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఏంటంటే, యూఆర్ బికమ్ ఏ మదర్, మన పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. సో ఏది చేస్తున్నా కూడా పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే, అమ్మాయిలు పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో రీసెంట్గా చాలా బాధపడిన ఇదేంటంటే, ఒక చిన్న బేబీ, 4 years బేబీ, మాటలు కూడా సరిగా రావు. ఆ మదర్కి ఏంటంటే, నేను ఫ్యాషన్గా ఉండాలి, నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను నా లైఫ్ ఏదో అయిపోయింది, ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు, ఇది నా లైఫ్ కాదు, నా లైఫ్ అనేది బయట ప్రపంచంలో ఉంది, వేరే అబ్బాయిలతో ఉంది, వేరే ఎక్కడో ఉంది అనుకొని అది ఉండి ఒక బస్ స్టాండ్లో ఆ పాపని వదిలేయాలనేసి ఏ అబ్బాయితో అయితే రిలేషన్లో ఉందో ఆ అబ్బాయితో మాట్లాడుకుంటే వాళ్ళ ఆటో డ్రైవర్లు విని యూనియన్ లీడర్కి ఫోన్ చేసి, యూనియన్ లీడర్ ఏమో 100కి ఫోన్ చేసి, 100 నుంచి ఏమో ఎస్ఐ దగ్గర వచ్చి ఎస్ఐ వాళ్ళని పట్టుకెళ్ళి, నీ కేసు ఎవరు చూస్తున్నారంటే లక్ష్మి మేడం అంటే, అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేసి, నేను లిఫ్ట్ చేయలేదు, సైలెంట్లో ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏంటి నెంబర్ రాత్రి వచ్చింది ఇప్పుడు వచ్చిందని చేస్తే, నేను ఇలా పలాని ఎస్ఐని మాట్లాడుతున్నాను, పలాని లేడీ మీ క్లయింట్ అంట కదా, మీ దగ్గర డైవర్స్ నడుస్తుందంట కదా అనంటే, వాళ్ళ పాపను వదిలేయాలనేసి బస్ స్టాండ్లో ఇది చేస్తున్నారు అనేసి ఆ పాపని ఆయన ఒక 150 kilometers నుంచి ఇక్కడికి నా దగ్గరకు పంపించి, పాపని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే వాళ్ళ బండి నేను ఇస్తాను అని చెప్తే, పాపని ఆటోలో తీసుకొస్తే ఆ పాప ఆకలి అనేసి ఏడుస్తుంది మేడం. తర్వాత తెలిసింది, ఆ పాపకి స్నానం చేసినప్పుడు గిల్లుతుందంట, ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని గిల్లుతుందంట. ఆ రోజుకి నా దగ్గర వచ్చిన రోజుకి 1 month అయిందంటే హెడ్ బాత్ చేపించి. అయ్యో పాపం అన్నం పెడితే కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని తింటుంది, బిస్కెట్స్ ఇస్తే వాళ్ళ అమ్మ దగ్గర, కానీ వాళ్ళ అమ్మ వదిలేయాలని అనుకుంటుంది. అది ఎంత బాధ అంటే నాకు నిజంగా ఏంటో అసలు ఒక 2-3 days ఆ తల్లి ఏం చెప్పినా అర్థం కాదు. ఇంకా మా ఇంట్లో మేడ్స్ కూడా తిట్టేస్తారు, అవతలకు పో నువ్వు అది ఇది అని చెప్పేసేసి. అంటే ఏదో అమ్మ జ్యోతి ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్కి ఇచ్చేస్తానంటది, అదంటది ఇదంటది. తర్వాత పెద్ద కథ అయింది. కానీ ఇలాంటిది అది చాలా బాధ. ఎందుకంటే పిల్లలు లేరని డైవర్స్ తీసుకునేవాళ్ళు, పిల్లల కోసం నేను ఒక 15 lakhs ఖర్చు పెట్టాను అనేవాళ్ళు. ఎందుకంటే నా ఫ్యామిలీ డాక్టర్ రిలేటెడ్ కజిన్స్, నా బ్రదరు, నా సిస్టర్-ఇన్-లా అందరూ మ్యాక్సిమం డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, సరోగసీ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ హైదరాబాద్లో ఈ ఐవీఎఫ్ చేసే డాక్టర్స్, సరోగసీ చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు, కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది. సో అంతలా పిల్లల్ని కంటుంటే, ఇంత చిన్న బేబీ అసలు బంగారంలా మెరుస్తుంది, దానికి తెలియక అమ్మ దగ్గరికి వెళ్తుంది, వదిలేయడం ఛాన్స్ లేకపోతే చంపేయడానికైనా ఉంటారు కదా అని చాలా బాధ అనిపించింది మేడం. ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళు అంటే నాతో ఉండే మేడ్స్, జూనియర్స్ కూడా ఏడ్చారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది నాకు తెలిసిన సంఘటన. ఇంకొక ఆమె కూడా ఎంటెక్ చదివింది, నాకు పిల్లలు వద్దు మేడం ఇచ్చేసుకోమని అంటుంది. ఇంకొక లేడీ ఉన్నది, వాళ్ళ రిలేటివ్తో కలిసి ఎక్కడో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో కలిసి ఉంటుంది, లేడీతోనే కలిసి ఉంటుంది. ఒక మెంటల్లీ రిటైర్డ్ బేబీని హస్బెండ్కి ఇచ్చేసింది. హస్బెండ్ చూసుకోలేక మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి మేము. ఎందుకనంటే
చాలామంది అంటుంటారు అసలు ఇది క్యారీ చేస్తే మనకు కూడా మానసికంగా డిప్రెస్ అయిపోతామని. కానీ స్ట్రాంగ్ అంటే యాజ్ ఏ విమెన్, యాజ్ ఏ మదర్ అది కదులుతుంది మైండ్, మనసు ఇట్లా. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చూస్తే కనుక. ఆ అమ్మాయిలు ఒకటే నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతాను, మీ లైఫ్ మీ ఇష్టం, మీరు ఎంజాయ్ చేయండి. ఒకవేళ లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్మెంట్ అంటే మీ దృష్టిలో ఏదో ఉంది, ఓన్లీ సెక్స్, తాగడము, పబ్బులకు వెళ్ళడము, తిరగడము, ట్రిప్లు వెళ్ళడం, గోవా వెళ్ళడం, స్టార్ హోటల్స్లో స్టే చేయడం, ఇలాంటి లైఫ్ మీరు కావాలి అనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనొద్దు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్ మీకు ప్రెగ్నెంట్ వస్తే అబార్షన్ చేయించుకోండి. కానీ పిల్లల్ని ప్రపంచంలో తీసుకొచ్చి ఇలా వాళ్ళని మీరు బ్రతకుండగానే వాళ్ళని వదిలేయాలి, చంపేయాలి, ఆ పాపని ఏదో ఊహలు, ఆ పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా రేప్ చేస్తే ఉంది. ఏ ఆటో వాళ్ళు మిడ్-నైట్ 12 o'clock 1 o'clock ఎవరుంటారు మేడం ఆటోలో? అంటే బస్ స్టాండ్లో ఎవరుంటారు? ఇలాంటి వాళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు పడుకుంటారు, తాగేసిన వాళ్ళు పడుకుంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు. ఎవరు తీసుకుపోయి ఏం చేస్తారు? ఆ ఊహ అసలు భయం అనమాట. ఆ అమ్మాయి అన్నం తింటుంటే అదే చూసి నాకు భయం వేసి ఒకలాగా అది ఎలాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ దీని అదృష్టం బాగుండి వచ్చి ఇక్కడ అన్నం తింటుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చేరింది. లేకపోతే ఆ రాత్రి నిజంగానే అతను ఎవరు వినకపోతే ఈ పిల్ల ఎక్కడుండేది? ఎవరైనా రేప్ చేసి చంపేస్తే, ఎవరైనా అమ్మేస్తే, చక్కటి పిల్ల. ఇలాంటివి చాలా. ఇప్పుడు ఏమైంది లక్ష్మి గారు ఆ కేసు? తల్లితోనే ఉందా పాప? చెప్పాను నేను. ఫాదర్కి ఇచ్చేసారా? ఫాదర్ పన్న ఎవరు లేరు, ఒక బ్రదర్ తప్పిస్తే తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు ఎవరు లేరు. ఇలాంటి ప్యాథటిక్ చాలా ఉన్నాయి మేడం. అసలు ఈ ఫ్యామిలీ మ్యాటర్ చేయడానికి, తర్వాత వీళ్ళందరికీ కొంచెం ఈ ఆర్గనైజేషన్ పెట్టి హెల్ప్ చేయడానికి కారణాలు ఏంటంటే, ఎవరినైనా ఒక్కరిని అలాంటి బేబీని సేవ్ చేసినా కూడా లైఫ్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు కదా, కొంతమంది రీల్స్ చూస్తుంటే ఏంటి మహిళలు ఇలా తయారవుతున్నారు అన్నట్టుగా మనకే అనిపిస్తోంది. ఎందుకు మేడం ఇలా సమాజం కావచ్చు, కొందరు ఇలా ఎందుకు తయారవుతున్నారంటారు? తయారవడానికి ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్లో ఒక ఫ్యాషన్ అనుకునేవారు, తర్వాత ఏంటంటే ఒక జాబ్ కింద దాన్ని ఇది చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ జాబ్లో ప్రమోషన్స్ అనమాట. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ప్రమోషన్ వచ్చినట్టు. తర్వాత ఈజీ ఎర్నింగ్స్ అంటే ఇంట్లో కూర్చొని మనలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళి వర్క్ చేసి కష్టపడి 8-9 గంటలు కష్టపడి చేయాలి, బాసుల చేత తిట్లు తినాలి అని. ఇంట్లో కూర్చొని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, అందరూ నోరు తెరుచుకుని చూస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు. అంటే ఫ్యాషన్ కాస్త అది ప్రొఫెషన్ అయింది, ప్రొఫెషన్ కాస్త ప్రమోషన్ అయింది. ఆ ప్రమోషన్లో వచ్చినప్పుడు ఏంటంటే బట్టలు తక్కువ వేసుకొని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. ఇప్పుడు గొప్ప విచిత్రం ఏంటంటే, బూతులు తిట్టే వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్ని ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ కొంది, బూతులు తక్కువ బట్టలు తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేసేసి యూట్యూబర్స్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళే ఏదైనా మాట్లాడి కామెంట్ చేసి ఇలా అంటే వాళ్ళు మన మీద ధ్వజం ఎత్తడము, తర్వాత మనల్ని ట్రోల్ చేయడము, తర్వాత వాళ్ళు వేరొకరి చేత ట్రోల్ చేయించడం లాంటివి చేస్తున్నారు. కానీ కారణాలు ఏంటంటే డబ్బు, ఎంజాయ్మెంట్. డబ్బు సంపాదిస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది. మామూలు ఒక నార్మల్ టాప్ మ్యాక్స్లోనో దేంట్లోనో తీసుకుని 500,000 వేసుకున్న వాళ్ళు తర్వాత ప్రమోషన్కి వచ్చేటప్పటికి షాపింగ్ హై క్వాలిటీ అవుతుంది. సో దాన్ని కూడా చేసి మేము ఈవేళ ఇన్ని వేలు పెట్టి ఇది కొన్నామని చూపిస్తున్నారు. ఇవన్నీ కారణాల వల్ల ఈ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. అసలు వాళ్ళు మా ఇంట్లోనే చేస్తున్నాం కదా, మా 4 గోడల మధ్య ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ని వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈరోజు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే లక్ మీదే మన జీవితాలు ఆధారపడుతున్నాయి. రేపులు అంటున్నారు, దాడులు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ రీల్స్ పేరుతో వీళ్ళు ఇంకొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా నెగిటివిటీ వైపు. కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్, తర్వాత పొలిటికల్ లీడర్స్ రేపులు జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా వచ్చి ఒక బయట ఇస్తే కనుక, అంటే ఆడవాళ్ళు బట్టలు వేసుకునే, అమ్మాయిలు బట్టలు వేసుకునే ధోరణి బాగాలేదు, అందుకే రేపులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేయడము. ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇలా అంటారు, ఆడవాళ్ళు బట్టలు వేసుకోకూడదా, ఫ్యాషన్గా ఉండకూడదా అమ్మాయిలు అని చెప్పేసి, ఒక ఫిల్మ్ యాక్టర్ అయ్యి ఉండి వాళ్ళ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు ఇట్లా మాట్లాడతారా, ఆడవాళ్ళు తాగకూడదా, బట్టలు వేసుకోకూడదని చాలామంది టీవీలో కానీ లేకపోతే న్యూస్లో కానీ యూట్యూబ్స్లో కానీ వాళ్ళని తిట్టడము, మాకు సారీ చెప్పాలని కూడా కొన్నిసార్లు ధర్నాలు చేయడం కూడా చేశారు.
సో అది అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి అది కరెక్టే నేను చెప్తా. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి రేపులు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? 1 month బేబీ దగ్గర నుంచి 100 years ఈవెన్ డెడ్ బాడీని కూడా రేప్ చేస్తున్నారు. దొంగతనాలు చేసి చంపేసి రేప్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఫిజికల్గా వీళ్ళు యానిమల్స్ లాగా తయారవుతున్నారు మగవాళ్ళు? ఎందుకు ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి? గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే గవర్నమెంట్ కూడా ఎంతవరకు పట్టించుకుంటుంది, ఎంతవరకు ఇది చేస్తుంది? పబ్లిక్గా ఉండే వాటిని ఏదన్నా కూడా కంట్రోల్ చేయగలుగుతుంది గవర్నమెంట్. ఈయన యూట్యూబ్లో పట్టుకుని నువ్వు చూసి అది ఇన్ఫ్లుయెన్స్ అంటే సెక్సువల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మేడం. ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా. మేబీ కొంతమంది ఉండొచ్చు, అంటే సోషల్ కాజ్ కోసమో, సొసైటీ కోసమో, లేకపోతే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిత్వ పరిణామం చెందడం కోసమో, వ్యక్తిత్వ వికాసం కోసం చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. కొంతమందిని తీసుకొచ్చి చేస్తే వాళ్ళు మాట్లాడే బూతులు అవన్నీ చూస్తుంటే, ఎందుకంటే వాళ్ళు ఇట్లా అవుతున్నారంటే అదొక మానసికమైన రోగంలాగా ఇది చేసి అప్పటికప్పుడు ఏదో చేస్తేనే కానీ మేము మామూలు మనుషులను కావని గేదెలను రేప్ చేసేవాళ్ళు, ఆవులను రేప్ చేసేవాళ్ళు. దీనికి అంతా కారణం ఎవరనేది అందరికీ పబ్లిక్ కూడా తెలుసు. మరి ఆడవాళ్ళు ఎందుకుని ఇట్లా తయారవుతున్నారంటే దాని వెనకాల సమాజం సపోర్ట్ చేస్తుంది, అంటే చూస్తుంది, అందరూ చూస్తున్నారు. వాళ్ళ మీద నెగిటివ్ ట్రోల్ ఎవరు చేయరు. మంచిగా బట్టలు వేసుకుని ఏదన్నా కొంచెం ఒక మాట అంతా ఇలా మాట్లాడితే వాళ్ళని మీద ఒక సబ్జెక్ట్ మీద సీరియస్గా మాట్లాడి అంటే ఫ్రీగా వచ్చి సొసైటీకి ఏదో చెప్పాలని వచ్చి చాలామంది సోషల్ వర్క్స్ కానీ ఎన్జిఓస్ కానీ అలా చాలామంది వచ్చి ఇలా కూర్చుని ఏదైనా చెప్తే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. వాళ్ళని ట్రోల్ చేయరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. యూత్ అంతా కూడా యూత్ ఎట్టపోతుంది అసలు? చదువుకున్న చదువులు ఏం పోతున్నాయి? ఎక్కడ చదువుకుంటున్నారు? అమ్మాయిలు ఏం చేస్తున్నారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో భర్తలు ఆలోచిస్తున్నారా? 4 గోడల మధ్యన వీడియోలు చేస్తున్నారు. అది పబ్లిక్ ప్రపంచం అంతా చూస్తుందని ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేదా? నీ కూతురు తలిపేసుకుని ఏం చేస్తుంది? రీల్స్ చేసి సగం బట్టలతో పెడుతుందని తల్లిదండ్రులు ఆలోచించరా? నీ భార్య ఇంట్లో చూసుకొని బ్లౌజులు లేకోకుండా ఇంతంత పీసులు కట్టుకుని ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చూపించుకుంటూ అండర్వెంట్స్ చూపించుకుంటూ అవన్నీ కూడా చేస్తుంటే భర్తలు చూడట్లేదా? ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ వల్ల ఈ అరాచకం జరగట్లేదు మేడం. దీని వెనకాల చాలామంది దుష్ట శక్తులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ ఎంకరేజింగ్ టు దెమ్. ఎందుకనంటే డబ్బులు ఈజీగా వస్తాయి. మీకు ఎన్ని వేలు వచ్చినాయి, ఎంత సంపాదిస్తున్నారు నెలకి అని ఇంటర్వ్యూ చేస్తుంటే మాకు 80,000 వచ్చినాయి, 1,00,000 వస్తున్నాయంటే ఒక చదువుకోని అమ్మాయి ఏమి రానామే ఇంట్లో పని చేసుకుంటే పనికి 1,000 రూపాయలు 1,200 ఇస్తున్నాం. అదే యూట్యూబ్లో కూర్చుని ఎంత ఎక్కువ చూపించుకుని ఎక్కువ బూతులు మాట్లాడుతుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయనేసి వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ మేకప్లు అదే చెప్తున్నా కదా మేడం. ఏ రేంజ్లో మేకప్ ఇప్పుడు మేకప్ వేసుకోకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ రేపు మెడికల్ షాపులు అంతా కూడా ఏం కొంటున్నారని అంటే ఈ వైట్ అవ్వడానికి స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్ వస్తాయి, కొన్ని వైట్నింగ్ స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్. అందులో విపరీతమైన స్టెరాయిడ్స్ ఉంటాయి. కానీ అవి ఒక 1 week రాసుకుంటే అసలు మనము 1 year ట్రీట్మెంట్ తీసుకున్నా అంత అలా రాదు. స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నా రాదు, అలాగా అలా వచ్చేస్తారనమాట. అది మళ్ళీ రాసుకోకపోతే 3 days 2 days రాసుకోకపోతే బ్లాక్ అయిపోతారు. అలాంటి క్రీమ్స్, స్టెరాయిడ్ సంబంధించిన క్రీమ్స్ అన్నీ రాసుకోవడము, తెల్లగా అవ్వాలనుకోవడము. తర్వాత వీళ్ళంతా చర్చింగ్, బాడీ వైట్నింగ్ ఎక్కడ చేస్తారు, ఎలా అవుతుంది, ఈజీగా ఎక్కడ అవుతాయి మేకప్స్. అది ఏముంది ఇప్పుడు అదేంటి 50,000కి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది, 50 రూపీస్కి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది. సో ఇవన్నీ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అది జాబ్ చేసుకోకుండా ఇది ఈజీ ఫార్మాట్ లో ఉంది, చూపించవచ్చు. స్ట్రెస్ తీసుకోవడానికి, హార్డ్ వర్క్ చేయడానికి, సాంప్రదాయము, సంస్కృతి, లేకపోతే మన హిందూ సాంప్రదాయం, లేకపోతే క్రిస్టియన్ సాంప్రదాయం, లేకపోతే ముస్లిం సాంప్రదాయం అని కూడా సాంప్రదాయాలకు కూడా విలువ ఇవ్వట్లేదు, ఫ్యామిలీస్కి విలువ ఇవ్వట్లేదు, పిల్లలకి విలువ ఇవ్వట్లేదు. తల్లి కొడుకు కలిసి డ్యూయట్ సాంగ్స్ చేస్తూ అది చేసుకుంటాం. ఇప్పుడు మనం పిల్లలను కూడా మన ప్రేమతో చేసుకునేది వేరు. అంటే అది బయటకు కనిపించినప్పుడు ఏంటంటే అది ఇండికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే తండ్రి కూతుర్ని ముట్టుకుంటే తప్పేంటి? తప్పలేదు.
ఎప్పటికీ తప్పు కాదు అది. తండ్రులు మనలో తండ్రి తల్లి పాటు కాబట్టి. కానీ ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆ చూపించే ఆ బాడీ లాంగ్వేజ్ చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అదే చెప్తున్నా. ఇప్పుడు ఫాదర్ని హగ్ చేసుకుంటాము, లేదా బ్రదర్ని హగ్ చేసుకుంటాము ఒక రాఖీ రోజుని. సో ఆ ఫీలింగ్ అది మన ఇద్దరికి సంబంధించింది. అఫెక్షన్ వేరే ఉంటుంది. మీ ఇద్దరికి అలా లేకపోయినా చూసే వాళ్ళకి అది బ్యాడ్ ఇండికేషన్ అవుతుంది. లక్ష్మి గారు ఒకప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా డాన్సులు చేసిన వాళ్ళు కాస్త వ్యూవర్స్ తర్వాత ఫాలోవర్స్ పెరిగేసరికి విపరీతంగా ఇప్పుడు డ్రెస్సులు కూడా మార్చేశారు, స్లీవ్లెస్లు. అందులో ఎక్కువగా సుష్మా భూపతి అనే ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. తను వేసే స్టెప్పులు కూడా కొడుకుతో డాన్సులు వేస్తూ ఇవన్నీ. అయితే వీటితో పాటు ఇంకొంతమంది ఉన్నారనమాట, ఈ స్క్రీన్ స్టార్స్ ఉన్నారు వీళ్ళు. దీప్తి సునయన కావచ్చు, రమ్య పసుపులేటి, అలాగే నయని పావని. అసలు వాళ్ళ ఫొటోస్నైతే వాళ్ళ ఫొటోస్ పెట్టి అలాగే ప్రాస్టిట్యూట్స్ ఫొటోస్ పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు జనం. ఇక్కడ దాకా పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు? ఆడవాళ్ళకి అది తెలియక అర్థం కాక కాదు మేడం, అది చేసే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సో ఏది ఏమైనా కూడా మాకు ఫేమ్ రావాలి, మమ్మల్ని అందరూ గుర్తించాలి, మాకు డబ్బు రావాలి, మా లైఫ్ మేము లగ్జరియస్గా చేసుకోవాలి. ఇప్పుడు మానసిక వ్యభిచారం అంటారు. మానసిక వ్యభిచారము, శారీరక వ్యభిచారం అనేది 2 రకాలు ఉంటుంది. జనరల్గా మనం వ్యభిచారం అనేది ఒకటే యూజ్ చేస్తాం. ఈ మానసిక వ్యభిచారాలు ఎలా తయారవుతున్నారంటే వీళ్ళందరూ కూడా ఏదో సినిమా యాక్టర్ ఒక 10 ఏళ్ళు కష్టపడి 100 కోట్లు సంపాదించేసి వాళ్ళకంతా ఎట్లా ఫేమ్ వస్తే వాళ్ళ వెనకాల ఎలా 10 మంది ఉంటారో వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటున్నారు. ఈ బట్టలు ఇప్పుకొని ఇవన్నీ చేసేవాళ్ళు ఏంటంటే ఆ రేంజ్కి మేము వెళ్ళిపోవాలి. ఒక టీవీ, ఒక యూట్యూబ్ ఛానల్ పిలిచి ఏదైనా ఇంటర్వ్యూ చేస్తుంటే కనుక వాళ్ళు స్టార్స్లా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కాదు, ఒక స్టార్ వెనకాల ఎంత కష్టపడ్డారు, ఆఫర్స్ కోసం ఎంత చేశారు, లేకపోతే వాళ్ళు ఎండలో వర్షంలో రాత్రి పగలు జ్వరం వచ్చినప్పుడు అది డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్లబ్ డాన్స్ వేస్తే లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ వేస్తే జస్ట్ వాళ్ళు లొకేషన్కి వెళ్ళే వరకు ఒక షాల్ కప్పుకొని అక్కడంతా అలా కూర్చొని ఆ లొకేషన్ వచ్చేసిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు ఇది చేస్తుంటారు. అప్పట్లో ఒక స్కిన్ టైట్ షూట్ కూడా వేసి పైన ఈ డాన్స్కి సంబంధించినవి వేసేవాళ్ళు. అంటే వాళ్ళు స్కిన్ కూడా ఎక్స్పోజ్ చేసేవారు కాదు, టోటల్ బాడీ స్కిన్ టైట్ షూట్ వేసి చేసేవారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అవి వాళ్ళని పోల్చుకుంటూ వాళ్ళని కంపేర్ చేసుకుంటూ, లేకపోతే ఒక ప్రాస్టిట్యూట్ అనేవాళ్ళు బయట ఎవరైనా ప్రాస్టిట్యూట్ అనేది సగం సగం బట్టలు పెట్టుకుని కనిపిస్తారా? లోపల ఎలా ఉంటారో మనం చూస్తామా? అసలు ప్రాస్టిట్యూట్ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఏంటి? అంటే ప్రాస్టిట్యూట్కి ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆ బట్టలు వేసుకోవాలని వాళ్ళకేమీ ఒక యూనిఫామ్ లేదు. సో వాళ్ళని పక్కనెట్టుకు నీళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళకంటే మీరు తక్కువ అని వేసేసేసి. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ 2 రకాలు ఉంటారు. అంటే బయటకి ఎంత పద్ధతిగా కనిపిస్తారు. అదే చెప్తున్నా, ప్రాస్టిట్యూట్స్ అనేవి 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ జీవితంలో అనాకారంగా లేకపోతే అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు జరిగి, లేకపోతే లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి, లేకపోతే ఎవరైనా మోసం చేసి చిన్నతనంలోనే వాళ్ళ మీద అటెంప్ట్ అయ్యి, లేకపోతే ఎవరైనా వాళ్ళని బలవంతంగా ప్రొఫెషన్లోకి దింపితే అది సమాజం గుర్తించినప్పుడు వాళ్ళకి వివక్షత ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ సమాజంలో కలవలేక అదే ప్రొఫెషన్ ఎన్నుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఎలాగవుతున్నారంటే తిండి లేక బట్టలేక వివక్షతని అడ్డం అంటే వివక్షత గురయ్యాం కాబట్టి వీళ్ళు మనం కలలేమని వాళ్ళు వ్యక్తిగతమైన అది ఆత్మాభిమానం కానీ అలాంటి ఫీలింగ్ కానీ ఎవరికీ లేదు. ఈ చేసే వాళ్ళందరూ కేవలం డబ్బు కోసం కష్టపడకుండా చేయడం కోసం చేస్తున్నారు. సో వాళ్ళకేమి యూనిఫామ్ లేదు. అంటే ఏదో పెట్టి వీళ్ళు వాళ్ళు బయట పెట్టుకున్న ఫొటోస్, ఒక ప్రాస్టిట్యూషన్ చేసి ఆమె మామూలుగా బయట ఉన్న ఫొటోస్ పెట్టి ఇదిగో ఈమె ఇంటర్నల్గా ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, ఈమె కంటే మీరు తక్కువ ఉన్నారని ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే వాళ్ళు మానేయాలి కదా. వాళ్ళకి ముందే తెలుస్తుంది ట్రోలింగ్ ఉన్నది, అంత చేస్తారు. ట్రోలింగ్ చేసిన వల్ల కొంతమంది చనిపోతున్నారు భరించలేక, లేకపోతే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, లేకపోతే మీకంటే ఇంకా ఎక్కువ ఇప్పేవాళ్ళు, ఎక్కువ అశ్లీలంగా చేసేవాళ్ళు వస్తే మీ ఛానల్ ఎవరు చూడరు, మీకేమీ సబ్స్క్రైబర్స్ రారు అని వీళ్ళకి తెలియదా? 4 ఫ్లాప్స్ వస్తేనే హీరోయిన్కి ఛాన్సెస్ రావు. మరి యూట్యూబ్లో రోజుకి ఎక్కువ చేసేవాళ్ళు వస్తున్నారు కదా, డిఫరెంట్గా వేషాలు వేసుకుని వికారంగా భయంకరంగా బాడీ అంతా ఒకలాగా ఇది చేస్తూ సెల్ఫ్ కొరియోగ్రఫీ కదా మ్యామ్. వాళ్ళకంటే కొరియోగ్రాఫర్ ఉంటారు సినిమా వాళ్ళకి, వీళ్ళకి ఎవరుంటారు కొరియోగ్రాఫర్స్? సో ఇవన్నీ ఇదే పని. ఏది వేసుకుంటే ఎంత ఎక్కువ మంది చూస్తారని చెప్పి ఇదంతా ఏంటంటే మానసిక రోగుల్లా తయారవుతున్నారు. వీళ్ళ వల్ల సమాజానికి ఎంత ప్రమాదం ఏర్పడుతుంది అనేది వీళ్ళు చూడట్లేదు.
ప్రమాదం అనేది ఎంత ఏర్పడుతుందంటే ఇవాళ రేపులు జరుగుతున్నాయి, దీని మీద చాలా ట్రోలింగ్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు అని అంటే ఇలాంటివి చూసి యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని రకాలైన ఆల్రెడీ మానసిక రోగులు, గాంజా తీసుకునేవాళ్ళు, తాగి ఉన్నవాళ్ళు ఎంతోమంది మనం దగ్గరగా చూస్తే ఎన్నో రకాల మానసికమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపిస్తుంటాయి. వాళ్ళ చూపులు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్ అయితే ఎప్పుడైతే అందరికి అందుబాటులోకి వచ్చి అంత ఏంటంటే ఒక పూట భోజనం చేయకపోయినా పర్లేదు, రీఛార్జ్ ఇంటర్నెట్ అమౌంట్ అయిపోతే రీఛార్జ్ అయిపోయింది, ఇంటర్నెట్ అయిపోయింది అనేసి అది ఒకలాగా యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసేసి అది చేయించుకునే వరకు అలాంటి జనాలు కూడా తయారయ్యారు. లక్ష్మి గారు, మరి లీగల్గా ఇలాంటి వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చా? మరీ శృతి మించిపోతున్నారు కదా, పైగా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? లీగల్గా తీసుకోవాలంటే మ్యామ్ వీళ్ళు ఏమంటారంటే సినిమాల్లో చూపిస్తున్నారు, సీరియల్స్లో స్లీవ్లెస్ చూపిస్తున్నారు, లేకపోతే ఇట్లా మాట్లాడతారు మన గురించి. మీరు చూడకండి, మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు అంటే ప్రతి మనిషికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్జిఓస్ ఆడవాళ్ళు మనలాంటి వాళ్ళందరూ ఏదన్నా ఇప్పుడు ఎవరైనా ఒక మినిస్టరో లేకపోతే ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక మంచి అంటే సమాజంలో పేరున్న వ్యక్తి ఆడవాళ్ళని కామెంట్ చేస్తే ఎలా ధర్నాలు చేస్తారు, ఈ ఆడవాళ్ళే ధర్నాలు చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళని రక్షించుకోవాలి, పిల్లల్ని రక్షించుకోవాలి, 100 ఏళ్ళు ముసలామని రక్షించాలి, లేకపోతే పేషెంట్స్ ఉంటున్నారు 50 ఏళ్ళు దాటి ప్రతి ఒక్క మనిషికి అనారోగ్యమైన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు, ఇళ్లలో ఒక్కొక్కరు ఉంటున్నారు, వాళ్ళకి అసలు ఏది సెక్యూరిటీ చాలామంది చెప్పుకోలేకపోతున్నారు. మీద పడి వాళ్ళు ఒక ఏంటంటే సెక్సువల్ ఫర్వర్టెడ్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ చూసుకొని. అంటే మనం అంటాం ఫోర్న్ వీడియోస్ చూస్తేనే అది చూస్తే ఇది చూస్తే అంటాం, కానీ కొన్ని కేసెస్లో చూస్తుంటే కొన్ని రకాలుగా మనం న్యూస్ చదువుతుంటే లేకపోతే న్యూస్లో డెప్త్కి వెళ్ళి చూస్తుంటుంటే ఏంటంటే సమాజంలో అసలు హస్బెండ్ రోల్ ఏమైపోయింది, తండ్రి రోల్ ఏమైపోతుంది రోజు రోజుకి. తండ్రి అనే వాడికి ఎవరైనా భయపడుతున్నారా, భర్త అనే వాళ్ళకి ఎవరైనా భయపడుతున్నారా, కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, కుటుంబ వ్యవస్థను ఎవరు రక్షిస్తారు? అంటే ఒక 10 కుటుంబాలు చెత్త కుటుంబాలు ఉంటే 90 ఫ్యామిలీస్ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా. ఈ కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది? తండ్రి కూతురు డ్యాన్స్లు వేస్తారు, తల్లి కొడుకులు డ్యాన్స్లు వేస్తారు, ఇవన్నీ కూడా చేస్తే తప్పేంటి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి. ఏది కూడా మనము ప్రభుత్వం మీద పెట్టడం కాదు, మన రెస్పాన్సిబిలిటీ ఏముందనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా కొంతవరకు ఇలాంటివన్నీ చేస్తే కూడా కొంతమంది కూడా చూసి ఇదవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను మ్యామ్. శృతి మించుతున్న రీల్స్ విషయంలో మనమే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాంటి వీడియోస్ని చూడడం ఎంత తగ్గిస్తే వాళ్ళు కూడా చేయడం తగ్గిస్తారు అనేది మనకు కూడా అర్థమవుతుంది. మన చేతుల్లోనే ఉంది అలాంటి రికార్డింగ్ డాన్స్లను మించిపోతున్న రీల్స్ని కంట్రోల్ చేయడం, ఈ లేడీస్ని కంట్రోల్ చేయడం అనేది అని లక్ష్మి గారు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.